Welcome to ABN and PRR online classes. In our last class, I am discussing about problems on CPM. Now, today, next topic, project evaluation and review technique. Or దాన్నే ప్రోగ్రామ్ ఎవాల్యుయేషన్ అండ్ రివ్యూ టెక్నిక్ అని కూడా అనొచ్చు. ఇందులో మనకి మోస్ట్ ఇంపార్టెంట్గా మనం వాడే టర్మ్స్ ఏంటంటే pessimistic time estimate, optimistic time estimate అండ్ మోస్ట్లీ లైక్ టైమ్ ఎస్టిమేట్. 3 టైమ్ ఎస్టిమేట్స్ని మనం మోస్ట్ ఎక్కువగా యూజ్ చేస్తామా. ఈ పెసిమిస్టిక్ టైం ఎస్టిమేట్ అంటే మనం ప్రాజెక్టు ఎంత టైం ఎక్కువ తీసుకుంటుంది అనే దాన్ని మనం పెసిమిస్టిక్ టైం అంటాము. అలాగే ఆప్టమిస్టిక్ టైం అంటే మనం ప్రాజెక్ట్ ఎంత టైం లోపు మనకి కంప్లీట్ అయిపోతుంది అన్నదానికి ఆప్టమిస్టిక్ టైం అంటాం. మోస్ట్ లైక్లీ టైం ఎస్టిమేట్ అంటే ప్రాజెక్ట్ ఎంత టైంలో మనకి కంప్లీట్ అవుతున్న దానికి మోస్ట్ లైక్లీ టైం ఎస్టిమేట్ అంటాం. ప్రిడిసెసర్ యాక్టివిటీ అంటే ఒక యాక్టివిటీ జరగడానికి ముందు జరిగిన యాక్టివిటీని మనం ప్రిడిసెసర్ యాక్టివిటీ అంటాం. ఇప్పుడు మనం ప్రాబ్లం కనుక వెళ్ళినట్లయితే ఈ ప్రాజెక్ట్ ఎవాల్యుయేషన్ అండ్ ప్రివ్యూ టెక్నిక్లో దాన్నే షార్ట్ కట్లో కరెక్ట్ అంటామమ్మా. ఫైండ్ అవుట్ ది టైం రిక్వైర్డ్ టు కంప్లీట్ ది ఫాలోయింగ్ ప్రాజెక్ట్ అండ్ ది క్రిటికల్ యాక్టివిటీస్. ఇక్కడ మనకి డేటా ఇచ్చాడంటే యాక్టివిటీస్, అలాగే పెసిమిస్టిక్ టైం ఎస్టిమేట్స్, అలాగే ఆప్టిమిస్టిక్ టైం ఎస్టిమేట్స్ అండ్ మోస్ట్లీ లైక్లీ టైం ఎస్టిమేట్ అండ్ ప్రిడిసెసర్ యాక్టివిటీస్ ఇచ్చాడమ్మా. ఇక్కడ యాక్టివిటీస్ వచ్చినప్పటికీ ఏబిసి నుంచి అప్ టు ఐ వరకు, అలాగే పెసిమిస్టిక్ టైం ఎస్టిమేట్స్ ఏ యాక్టివిటీకి 6 అని, బి యాక్టివిటీకి 9, సి యాక్టివిటీ 12, అలాగే డికి 15, ఈకి 10, ఎఫ్కి 26, జీకి 25, హెచ్కి 8, ఐకి 5. అలాగే ఆప్టమిస్టిక్ టైంకి వచ్చినప్పటికి ఏకి 2, బికి 3, సికి 8, డికి 9, ఈకి 8, ఎఫ్కి 16, జీకి 19, హెచ్కి 12, హెచ్కి 2, ఐకి 1. అదేవిధంగా మోస్ట్ లైక్లీ టైం ఎస్టిమేట్ ఏకి 4, బికి 6, సికి 10, అలా అప్ టు ఐకి 3. ఇలాగే ప్రిడిసెసర్ యాక్టివిటీ ఇచ్చాడమ్మా. ఏకి ప్రిడిసెసర్ యాక్టివిటీ ఇవ్వలేదు, బికి ప్రిడిసెసర్ యాక్టివిటీ ఏ అని, సికి ప్రిడిసెసర్ యాక్టివిటీ ఏ అని, అలాగే డికి బి అని, ఈకి సి, ఎఫ్కి డి కామా ఈ అని, జీకి డి కామా ఈ, హెచ్కి ఎఫ్, ఐకి జే, జీ. ఈ విధంగా మనకి డేటా ఇచ్చాడమ్మా. ఇందులో మనం క్యాల్కులేట్ చేయవలసింది 3 టైమ్స్ ఎస్టిమేట్స్, అలాగే మనకు ప్రాజెక్ట్ ఎంత టైంలో కంప్లీట్ అవుతుంది అన్నదాన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రమ్ ది 3 టైమ్ ఎస్టిమేట్స్ టీపీ, టీఎం అండ్ టీ0. టీపీ అంటే మనం పెసిమిస్టిక్ టైం ఎస్టిమేట్ని టీపీగా డినోట్ చేస్తాం. అలాగే టీఎం అంటే మోస్ట్ లైక్లీ టైం ఎస్టిమేట్ని టీఎం అంటాం. అండ్ టీఓ అంటే ఆప్టమిస్టిక్ టైంని టీఓగా రిప్రజెంట్ చేయడం జరిగిందమ్మా. క్యాల్కులేట్ ఫర్ ఈచ్ యాక్టివిటీ హూ అప్టైన్ ద ఫాలోయింగ్ డేటా. వేర్ టీ0 ఈస్ ఏం చెప్పుకున్నాం, ఆప్టిమిస్టిక్ టైం ఎస్టిమేట్, టీపీ అంటే పెసిమిస్టిక్ టైం ఎస్టిమేట్, అలాగే టీఎం అంటే మోస్ట్ లైక్లీ టైం ఎస్టిమేట్. ఇప్పుడు డేటా దగ్గర ఉన్నట్టయితే ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంది 3 టైమ్ ఎస్టిమేట్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఈ 3 టైమ్ ఎస్టిమేట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే మనం ముందు యాక్టివిటీ తీసుకుంటాం. టీ0 అంటే ఆప్టిమిస్టిక్ టైం ఎస్టిమేట్, అలాగే ఇక్కడ టీఎం 4 ఇంటూ టీఎం క్యాలిక్యులేట్ చేస్తాం. 4 ఇంటూ టీఎం అంటే మోస్ట్ లైక్లీ టైం ఎస్టిమేట్, అంటే ప్రాజెక్ట్ ఎంత టైంలో కంప్లీట్ అవుతుందో దానికి తీసుకున్న డేటాని మోస్ట్ లైక్లీ టైం ఎస్టిమేట్ అంటాం. దాన్ని 4తో మల్టిప్లై చేస్తామా. 4 ఇంటూ టీఎం అంటే ఇక్కడ చూడండి, 4 ఇంటూ టీఎం అంటే మోస్ట్ లైక్లీ టైం ఎస్టిమేట్. 4 ఇంటూ 4 అంటే 16, అలాగే 4 ఇంటూ 6 24, 4 ఇంటూ 10 40, 4 into 12 48 and so on. 3 into 4 12. అలాగే టీపీ అంటే పెసిమిస్టిక్ టైం ఎస్టిమేట్ యొక్క డేటా రాసుకుంటాం. అంటే 6 9 12 15 10 అప్ టు సో ఆన్ 0 5. అలాగే టీ0 తీసుకున్నాం, 4 ఇంటూ టీఎం తీసుకున్నాం, టీపీ తీసుకున్నాం. ఈ 3 టైం ఎస్టిమేట్స్ని మనం యాడ్ చేసుకుంటున్నాం. అంటే టీ0 ప్లస్ 4 ఇంటూ టీఎం ప్లస్ 4 టీపీ. ఈ 3ని యాడ్ చేసుకున్నట్లయితే 24 36 60 72. ఈ 3 చూడండి నెంబర్ 2 ప్లస్ 16 ప్లస్ 6 అంటే 24, 3 ప్లస్ 24 ప్లస్ 9 36, 8 ప్లస్ 40 ప్లస్
12, 60 and so on. 1 plus 12 plus 5, 18. ఇప్పుడు టైం ఎస్టిమేట్ ఫార్ములా అంటే టైం ఎస్టిమేట్ T ఈక్వల్ టు T0 ప్లస్ 4Tm ప్లస్ TP బై 6 అంటే టైం ఎస్టిమేట్ క్యాలిక్యులేట్ చేసిన ఎంతమ్మా 24/4 అంటే 6 సారీ 24/6 అంటే 4 24/36 అంటే సారీ 36/6 అంటే 6 అలాగే 60/6 అంటే 10 72/6 అంటే 12 54/6 అంటే 9 126/6 అంటే 21 132/6 అంటే 22 30/6 అంటే 5 18/3 అంటే సారీ 18/6 అంటే 3 ఈ విధంగా టైం ఎస్టిమేట్ ని క్యాలిక్యులేట్ చేస్తామమ్మా. ఇప్పుడు యూజింగ్ ద సింగిల్ టైం ఎస్టిమేట్ ఆఫ్ ది యాక్టివిటీస్ వీ గెట్ ద ఫాలోయింగ్ నెట్వర్క్ డయాగ్రామ్. ఇప్పుడు మనం నెట్వర్క్ డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. నెట్వర్క్ డయాగ్రామ్ మనం డ్రా చేసుకుంటామంటే సింగిల్ టైం ఎస్టిమేట్ మనకి యాక్టివిటీస్ ఇచ్చాడమ్మా. యాక్టివిటీస్ ప్రెడిసెసర్ యాక్టివిటీస్ తెలుసు, దీని గురించి మనం నెట్వర్క్ డయాగ్రామ్ డ్రా చేసుకుంటాం. అలాగే మనకి సింగిల్ టైం ఎస్టిమేట్స్ అంటే మోస్ట్ లైక్లీ టైం ఎస్టిమేట్ ని మనం సింగిల్ టైం ఎస్టిమేట్ అనుకుంటాం. ఏకి మనకి 4 తీసుకుంటాం, అలాగే A to B కి యాక్టివిటీ 6 అలాగే 6 minutes కానీ 6 hours అనుకుంటాం. అలాగే ఏకి సికి ఇది బికి సికి 12 hours అనుకుంటాం. ఈ విధంగా డేటా మనం నెట్వర్క్ డయాగ్రామ్ డ్రా చేసుకుంటాం. నెట్వర్క్ డయాగ్రామ్ డ్రా చేసుకుంటాం అంటే ముందు స్టార్టింగ్ నోడ్ ని ఏగా తీసుకున్నాం అమ్మా. ఏకి ఏం లేదు కాబట్టి స్టార్టింగ్ నోడ్ ఏగా తీసుకున్నాం. అలాగే సెకండ్ నోడ్ ని 2గా తీసుకున్నాం. ఈ రెండు జరిగిన యాక్టివిటీస్ ని ఏ అనుకున్నాం. అలాగే తర్వాత బికి ప్రిడిసెసర్ యాక్టివిటీ ఏ, అలాగే సికి ప్రిడిసెసర్ యాక్టివిటీ ఏ, రెండింటికి కామన్ ఏ కాబట్టి ఈ జరిగిన యాక్టివిటీ ఏ నుంచి బికి సికి నోడ్ 2 నోడ్స్ డ్రాస్ తీసుకున్నాం. వాటిని 3, 4గా తీసుకున్నాం. అలాగే డికి సి కాబట్టి సి నుంచి డి తీసుకున్నాం. సి నుంచి డి నుంచి బి కనుక్కున్నాం అంటే బి నుంచి డికి యాక్టివిటీ జరిగింది. అలాగే సి నుంచి ఈకి యాక్టివిటీ జరిగింది కాబట్టి సి నుంచి ఈ తీసుకున్నాం. రెండు కామన్ నోట్స్. అలాగే ఈకి కామన్ గా డి అండ్ ఈ ఎఫ్ కి డి అండ్ ఈ అమ్మ ఎఫ్ యాక్టివిటీకి డి అండ్ ఈ, అలాగే జి యాక్టివిటీ కూడా డి అండ్ ఈ జి యాక్టివిటీకి ఎఫ్ కి జికి కామన్ గా డి అండ్ ఈ ఉన్నాయమ్మా. అలాగే హెచ్ కి ఎఫ్, ఇది ఎఫ్ యాక్టివిటీ కంటిన్యూ యాక్టివిటీ హెచ్, అలాగే ఐకి కంటిన్యూ యాక్టివిటీ జి. ఈ విధంగా నోట్స్ ఒక నెట్వర్క్ డయాగ్రామ్ డ్రా చేసుకుంటామమ్మా. అదే విధంగా ఇప్పుడు 1 to 2 టైంకి మనకి ఎంత టైం తీసుకుంటుందంటే ఏ యాక్టివిటీకి 4 minutes, అలాగే బి యాక్టివిటీకి మనకి ఎంత టైం తీసుకుంటుంది 6 hours. బి యాక్టివిటీ 6, అలాగే సికి చూడండి అమ్మా. సి యాక్టివిటీకి 10, అలాగే డి యాక్టివిటీ 12, ఈ యాక్టివిటీకి 9, ఎఫ్కి 21, జికి 22, హెచ్కి 22, అలాగే హెచ్కి 5, ఐకి 3, ఐ యాక్టివిటీకి 3. ఈ విధంగా నెట్వర్క్ డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. కన్సిడర్ ద పార్ట్స్ బిగినింగ్ విత్ ది స్టార్టింగ్ నోట్స్ and stopping with and for the given project there are the follows. ఇప్పుడు మనం ఈ నెట్వర్క్ డయాగ్రామ్ ఉపయోగించి నెక్స్ట్ వన్ క్రిటికల్ పాత్ ని క్యాలిక్యులేట్ చేయాలి. ఈ క్రిటికల్ పాత్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే మనం నెట్వర్క్ డయాగ్రామ్ ఉపయోగించి మనకి ఎన్ని పాత్స్ ఉన్నాయి, మనకి ఈ క్రిటికల్ పాత్ లో అబ్జర్వ్ చేసినట్లయితే 4 పాత్స్ ఉన్నాయమ్మా. అవి ఏంటంటే ఇలా 1 2 3 5 6 8 1 2 3 5 8 7 1 2 4 5 6 8 అలాగే 1 2 4 5 6 8 ఈ విధంగా మనకి 4 పాత్స్ ఉన్నాయమ్మా. ఈ 4 పాత్స్ ని క్యాలిక్యులేట్ చేసి క్రిటికల్ పాత్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. పాత్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి అమ్మా. ఫస్ట్ పాత్ ఏం తీసుకుంటున్నామంటే 1 to 2 2 to 3 3 to 5 5 to 6 6 to 8 అంటే 1 to 2 2 to 3 3 to 5 5 to 6 6 to 8. వీటి జరిగిన యాక్టివిటీస్ ఏంటంటే 1 to 2 ఏ అని, 2 to 3 బి, 3 to 5 డి,
5 to 6 ఎఫ్, అలాగే 6 to 8 హెచ్. వాటి జరిగిన టైమ్స్ మనకి 4, 6, 12, 21, 5. ఇప్పుడు టోటల్ టైం ఫర్ ది పాత్ ఎంత ఇవన్నీ యాడ్ చేసుకోవాలమ్మ టైమ్స్ అన్ని. అంటే 4 + 6 + 12 + 21 + 5 దట్ ఈక్వల్ టు 48 డేస్. అలాగే పాత్ 2కి వచ్చినప్పటికి 1, 2, 3, 5, 6, 5, 7, 8. 1, 2, 3, 5, 7, 8. ఈ పాత్ చూసినట్లయితే 1, 2, 2, 2, 2, 3, 3, 2, 5, 5, 2, 7, 7, 2, 8. ఒకటి యొక్క యాక్టివిటీస్ ఏంటంటే ABDGI. ఒకటి టైమ్స్ 4, 6, 12, 22, 3. టైమ్ ఫర్ ది పాత్ ఈస్ 4 + 6 + 12 + 22 + 3 దట్ ఈక్వల్ టు 47 డేస్. అలాగే పాత్ 3కి వచ్చినప్పటికి 1, 2, 2, 2, 2, 4, 4, 2, 5, 5, 2, 6, 6, 2, 8. 1, 2, 2, 2, 2, 4, 4, 2, 5, 5, 2, 6, 6, 2, 8. జరిగిన యాక్టివిటీస్ ACEFH. వాటి యొక్క టైమ్స్ 4, 10, 9, 21, 5. టోటల్ టైమ్ ఫర్ ది పాత్ ఈస్ 4 + 10 + 9 + 21 + 5 ఈక్వల్ టు 49 డేస్. లాస్ట్ పాత్ 4 వచ్చినప్పటికి 1, 2, 2, 2, 2, 4, 1, 2, 2, 2, 2, 4, 4, 2, 5, 5, 2, 7, 7, 2, 8. ఇక్కడ జరిగిన యాక్టివిటీస్ ACEGI. వీటి యొక్క టైమ్స్ 4, 10, 9, 22, 3. ఈ 4 పార్ట్స్లో మనం మ్యాక్సిమం ఈ 4 పార్ట్స్ని కంపేర్ చేసి ఇవి వచ్చిన డేటాలో మ్యాక్సిమం టైంని మనం తీసుకుంటామమ్మా. ఆ మ్యాక్సిమం టైం జరిగిన యాక్టివిటీస్ని అక్కడ ఆ పాత్ని క్రిటికల్ పాత్ అంటాం. ఆ క్రిటికల్ పాత్లో జరిగిన యాక్టివిటీస్ ఏంటంటే తర్వాత చూసుకుంటాం. ఇక్కడ కంపేర్ చేసినట్లయితే నౌ కంపేర్ ది టైం ఫర్ ది 4 పాత్స్. మ్యాక్సిమం టైం ఎంతమ్మా 48, 47, 49 and 48. ఇందులో మ్యాక్సిమం టైం వచ్చినప్పటికి 49. We see that the path 3 has maximum time. Therefore, critical path is path 3 is critical path 1 to 2, 2 to 4, 4 to 5, 5 to 6, 6 to 8. దీన్ని మనం క్రిటికల్ పాత్ అంటామా. ఇక్కడ జరిగిన యాక్టివిటీస్ని ACEFH వీటిని క్రిటికల్ యాక్టివిటీస్ అంటామా. Therefore, the critical activities are ACEFH. అండ్ అలాగే నాన్ క్రిటికల్ యాక్టివిటీస్ ఏంటంటే ద నాన్ క్రిటికల్ యాక్టివిటీస్ ఆర్ BDG. అలాగే ఇక్కడ మనం ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం ఎంత అని చెప్పుకున్నాం, మ్యాక్సిమం టైం తీసుకుంటాం అన్నాం కాబట్టి 49 days. Therefore, the project completion time is 49 days. ఈ విధంగా ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేస్తాం.